తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసలు మిమ్మల్ని కాంచనని ఎన్ని మాటలంది, తొడగొట్టడం ఒక్కటే తక్కువ. మీసాలు లేవు గాని లేదంటే మెలేసేది. చిటికేసి మరీ మాట్లాడింది. నాలిక మడత పెట్టి మరీ తన పర్ఫార్మెన్స్ చూపించింది. కొంతమంది ముక్కు మీద వేలేసుకున్నారు, మరి కొంతమంది అయితే తన ముందు మనం దిగదుడిపే అన్నట్టు చూశారు అత్తయ్య. స్టాప్ ఇట్. అసలే చిరాగ్గా ఉంటే దాని గురించి గొప్పలు చెప్తారేంటి? గొప్పింట్లో ఇలా చేసిందంటే రేపు ఎలాంటి న్యూస్ వస్తుందో చూసుకోండి. కొంపదీసి ఎవరైనా వీడియో తీశారేమో, సోషల్ మీడియాలో పెట్టేసి హల్చల్ చేసేస్తారు. ఏదేమైనా వాళ్ళు రికార్డ్ చేయకపోయినా బర్త్డే మాత్రం గుర్తుండిపోతుందిలే. నీలవేణి అంటే ఎవరో తెలిసిపోయింది. మొన్నటి వరకు నీలా పిక్కిల్స్ అని పెట్టేసి తన ఉనికిని చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నీ కోడలని ప్రపంచానికి తెలిసిపోయింది. అనుకున్నదొకటైతే జరిగింది ఇంకొకటమ్మా. మీరేమనుకున్నారు? అసలు తారక్ ని మందు తాగేలా చేసి ఆ నీలవేణికిచ్చిన మాట మీద నిలబడకుండా చేద్దామని అనుకున్నాం. కానీ నేను కలిపిన మందు అది తాగి అందరి ముందు నన్ను తలెత్తుకొనివ్వకుండా చేసింది. నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా అందరి ముందు అవమానించింది. నువ్వు చెప్తేనే కదా నేను ఇంటికి వచ్చింది. నేనేదో మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నట్టు చెప్పింది. అసలు ఇలా అయితే మనకి సొసైటీలో విలువేముంటుంది మమ్మీ? తారక్ చేత తాగించి ఇద్దరిని విడదీయాలని మీరు చూశారు, కానీ అది మన పరువు పోయేలా చేసిందన్నమాట. అన్నమాటేం కాదు, ఉన్నమాటేగా. అసలు తారక్ చేత తాగించాలన్న మీ కాన్సెప్టే రాంగ్. అసలు మిమ్మల్ని అని ఏం లాభం? దాన్ని ఏం చేయలేకపోతున్నా నన్ను నేను అనుకోవాలి. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి చాలా జోష్లో ఉన్నావు? రియల్లీ? అవునరా, రోజు రాత్రి 11, 12 వరకు బార్లోనో పబ్లోనో టైం పాస్ చేస్తూ మిడ్ నైట్ దాటి పడుకునేవాడివి. 9 అయితే గానీ లేచేవాడివి కాదు. ఈరోజు 7ంటికే జాగింగ్ డ్రెస్ వేసుకుని బయటికి బయలుదేరుతున్నావంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందిరా. ఎస్ డాడ్. నీలవేణి ఒక్కరోజు తాగకుండా ఉండమని ఎందుకన్నదో తెలియదు కానీ నిన్న మందు ముట్టనందుకు రాత్రి త్వరగా పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేసింది. మ్యూజిక్ విన్నాను. ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇదిగో ఈ జాగింగ్ డ్రెస్ కనపడింది. జాగింగ్కి వెళ్దాం అనిపించింది. స్టార్ట్ అయ్యాను డాడ్. రేయ్, ఒక్కరోజు తాకపోతేనే నీ దినచర్య ఇంతలా మారిపోయింది. మందుకు అడక్ట్ అయిన నువ్వు ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తే నీ లైఫ్ స్టైలే మారిపోద్ది తారక్. ఏం డాడ్, నిన్నొక్కరోజు నీలవేణి కోరుకుంది, మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? అలా అయితే కుదరదు. ఎందుకంటే తనంటే బర్త్డే గిఫ్ట్ కోరుకుని ఉండొచ్చు. మీరు కోరుకోవడానికి నా బర్త్డే నిన్ననే అయిపోయింది కదా, స్పెషల్ ఏం లేదు. నా మనసుకి అనిపించింది చెప్పాను, నువ్వేం ఫీల్ అవ్వకు. హే, ఐ నో డాడ్. ఈ ఇంటికి ఏకైక వారసుడు తారక్ సార్ తాళి కట్టిన భార్యని, నీలవేణి, కంచుకోట నీలవేణి. ఏంట్రా, ఇంకేమైనా చెప్పాలా? డాడ్, నీలవేణి సర్నేమ్ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకు? ఎందుకేంటి డాడ్, రాత్రి తను తాగాక ఎంత ఎమోషనల్గా మాట్లాడిందో మీరు కూడా చూశారు కదా. నా భార్యనంది, కంచుకోట కోడల్ని అనింది. అందరి ముందు అలా చెప్తుంటే తన మనసులో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకుని ఎలా మనకు సర్వీస్ చేస్తూ సైలెంట్గా ఉండిపోయిందా అనిపించింది. మనసులో ఉంటేనే బయటకు వస్తుంది డాడ్. ఇంటి పేరు మారిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమంటారు? మంచి ఆలోచన తారక్.
నీలవేణి మనింటి మహాలక్ష్మి. తన పేరుకు ముందు మనింటి పేరు వస్తే అది మనింటికే శుభం అనిపిస్తుంది. నిజం డాడ్. అవునరా, మంచి సమయం చూసుకొని శ్రీకారం చుడదాం. షూర్ డాడ్. సరే, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను.